మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. తెలుగు రాష్ట్రాల్లో అలచడి చేసినటువంటి అఘోరి ప్రస్తుతం గుజరాత్ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆమె గుజరాత్ వెళ్ళి ఏం చేయబోతున్నారు? తెలుగు రాష్ట్రాల్లో మీ అందరికీ తెలుసు అలచడి చేశారు. పవన్ కళ్యాణ్ కలుస్తానంటూ జనసేన ఆఫీస్ ముందు పెద్ద గొడవే చేశారు విజయవాడ వీధుల్లో. ప్రస్తుతం ఆమె గుజరాత్ ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా రిపోర్టర్ గోపి అందుబాటులో ఉన్నారు అఘోరా సమాచారం అందించడం కోసం. గోపి చెప్పండి, అఘోరా గుజరాత్ వెళ్ళినట్టు తెలుస్తుంది, అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ ఆమె కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, అక్కడికి వెళ్ళిన ఉద్దేశం ఏంటి? ఈ అఘోరి పేరు ప్రస్తుతం అయితే గత నెల రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసింది. సో అదేవిధంగా ఆత్మార్పణ చేసుకుంటా అంటూ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఒక సంచలనం మాటలైతే ఆమె అయితే మరలా శ్రీకాళహస్తిలో అయితే ఆత్మార్పణం చేసుకునే విధంగా అయితే అక్కడ ఉన్న పోలీసులు అయితే భయభ్రాంతానికి గురి చేసి మరలా తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ సందర్శించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మరి నిన్న అయితే మంగళగిరి రోడ్ల మీద కూర్చొని పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసే తీరుతా, నా ఆలోచనలు ఆయన ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి, నేను సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఆయన అదే సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఉంటాడు అని ఆమె చెప్పి ఆమె బలంగా నమ్మి పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్తే అక్కడైతే నిన్న పవన్ కళ్యాణ్ గారిని అయితే కలవనీయకుండా జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా ఆమె అయితే అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో పోలీసుల మీద కూడా ఆమె అయితే దాడి చేయడం జరిగింది. సో నిన్న నైట్ ఒక కారు వాషింగ్ సెంటర్ దగ్గర ఒక మన జర్నలిస్ట్ పై కూడా దాడి జరగడం మనం అందరూ చూసిన విషయం. సో ఆ కారు వాషింగ్ తర్వాత ఎక్కడికి వెళ్తానని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా నేనైతే ఈ రోజు నైట్ నిన్న నైట్ అయితే గుజరాత్ బయలుదేరుతున్నట్టుగా అఘోరి చెప్పడం జరిగింది. నిన్న నైట్ అయితే గుజరాత్ బయలుదేరింది. అదేవిధంగా ఈ రోజు నైట్ కల్లా అయితే గుజరాత్లో అయితే ఆమె అడుగు పెట్టబోతుంది అన్నట్టు మనకు తెలుస్తుంది. అదే విషయం ఏంటంటే గోపి, ఇప్పుడు గుజరాత్ వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని కలవాలన్నా, దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలవాలన్నా ఖచ్చితంగా అపాయింట్మెంట్ అవసరం. అపాయింట్మెంట్ లేకుండా కలిసే పరిస్థితి లేదు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా జరిగింది అదే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, జనసేన అధినేతగా ఉన్నారు, అపాయింట్మెంట్ లేకుండా కలిసే పరిస్థితులు ఉండవు. కానీ వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ అక్కడ కార్యాలయం ముందు పోయి గొడవ చేయటం వల్ల వచ్చే ఉద్దేశం ఏంటి? అంటే అఘోరి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? అసలు ప్రచారమా లేదా ఇంకేమన్నానా? ఈ రోజు నైట్ అయితే ఆమె గుజరాత్లో అడుగు పెట్టడం అయితే తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ కలవని లేదు అక్కడైతే మాత్రం పిఎం మోడీని కలిసే అవకాశాలు ఉంటాయని గుజరాత్ సీఎం ద్వారా కలవాలని ఆమె అయితే ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అరే ఓకే, ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా చెప్పాలి. ఆమె పవన్ కళ్యాణ్ గారిని కలవాలని పోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఆంధ్రప్రదేశ్లో లేరు, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నారు గత 2 రోజుల క్రితం. మరి ఆ టైంలో ఆమె పవన్ కళ్యాణ్ గారు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళటం, వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ వెళ్ళటం, అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటే వాళ్ళ మీద గొడవ చేయటం, పోలీసుల మీద గొడవ చేయటం, ప్రశ్నించలేని జర్నలిస్టుల మీద పబ్లిక్ మీద కూడా ఆమె దుర్భాషలాడటం, గొడవ చేయటం మనం చూసాం కదా విజువల్స్లో. ఏంటి అసలు ఆమె ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఆ గుజరాత్ పోయి కూడా అదే చేయబోతున్నారా, లేదు అపాయింట్మెంట్ ద్వారా ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే ఒకటి కార్తీక్ మనం తెలుసుకోవచ్చు, ఆమె లోక జ్ఞానం పెద్దగా లేదు అన్నట్టుగా ఆమె అయితే మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా నాకు సెల్లుల గురించి పెద్దగా తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూనే ఉంది. అయినా సరే సెల్లు వాడుతూనే ఉంది. సో ఆమెకి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో లేరని సంగతి తెలియదేమో, అందుకని ఏదైతే ఆ పార్టీ ఆఫీస్ ముందు కూర్చొని ఆమె అయితే ధర్నా చేపట్టడం, శాంతియుతంగా చేయడం అయితే జరిగింది. సో మనం చూసుకోవచ్చు కార్తీక్, ఒకటి ప్రస్తుతం అయితే ఆమె పేరు కోసం ఇదంతా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు అయితే పోలీసులు వదిలేస్తారు. ప్రతి ఒక్కసారి ఇలా నానా బీభత్సం సృష్టిస్తూ ఉంటుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి పోలీసులు చర్యలు చేపడుతూనే ఉంటారు. అప్పటికి పోలీసులు ఆమె కాళ్ళకి తాళ్ళు, అదేవిధంగా చేతులకు తాళ్ళు కట్టి ఒక లారీలో వేయడం జరిగింది. అయినా సరే ఆమె మళ్ళీ తిరిగి ప్రయాణం గుజరాత్కి అయితే చేపట్టింది. ఆమె కారు మీద దాడి చేశారని, అదేవిధంగా మనం చూసుకోవచ్చు కొంతమంది అఘాంతకులు ఆమె కారు మీద కాళ్ళతో దాడి చేయడం, అదేవిధంగా రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఆమె కారులో కూర్చొని ఒక బీభత్సం అయితే సృష్టించింది. ఆ కారులోని మంత్రాలు చదవడం, కారులోని పూజలు చేయడం, ఇటువంటి మొత్తం నిన్న మంగళగిరిలో అయితే మనం చూడటం జరిగింది. దీని తర్వాత వచ్చే పరిణామాలని చాలా బీభత్సం, చాలా తీవ్రంగా ఉంటాయని అక్కడున్న లోకల్ పోలీసులు అయితే ఆమెను మరలా బోర్డర్ దాటించి ప్రస్తుతం అయితే ఆమెను అయితే బోర్డర్ దాటించారు. సో ఆమె అయితే మరలా ఒక కారు వాషింగ్ సెంటర్లో తోటి జర్నలిస్ట్ అడిగా ఆమె అయితే ఈ కారు వాషింగ్ చేసుకొని ఈ రోజు అయితే గుజరాత్ వెళ్ళిపోతున్నట్టుగా ఆ జర్నలిస్ట్కి అయితే సమాచారం అందించారు. అయితే వాస్తవం ఏంటంటే తెలంగాణ పోలీసులు తెలంగాణ బోర్డును దాటిచ్చారు, ఆంధ్ర పోలీసులు ఆంధ్ర బోర్డును దాటిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఒక రకమైనటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితుల మధ్య ఇప్పుడు ఆమె గుజరాత్ చేరుకున్నారు. గుజరాత్లోనైనా ఆమె అలానే ప్రవర్తిస్తే గుజరాత్ పోలీసులు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆమె రాబోయేటువంటి కార్యాచరణ అంటే ఆమె ఉద్దేశం ఏంటి, అసలు ఆమె యాక్షన్ ప్లాన్ ఏంటి? సహజంగా అఘోరీలు రాజకీయ నాయకులతో మాట్లాడటము, రాజకీయ నాయకులను కలవటం చేయరు, వాళ్ళ లైఫ్ స్టైల్కి అది భిన్నంగా ఉంటుంది. కానీ ఈ అఘోరి మాత్రం ప్రధానమంత్రి గారిని కలుస్తాను, ముఖ్యమంత్రులను కలుస్తాను, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తాను, ఏంటి తన ప్రాణప్యాక్షన్ ఏంటి, తను ఏమనుకుంటున్నారు? అంటే ఒకటి కార్తీక్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆమె ఎన్ని నాకు సంబంధం లేదు, నేను సనాతన ధర్మం కోసం పోరాడుతాను ఒక మాట ఆమె నోట్ల నుంచి వస్తుంది. అదేవిధంగా నేను లోక కళ్యాణం కోసం ముందు నడిపిస్తానని మాట్లాడుతుంది అంతే. అవును, సనాతన ధర్మం కోసం పోరాడుతుంది. ఇప్పుడు పబ్లిక్ ఆల్సో అగ్రీ విత్ అజ్, అంటే సనాతన ధర్మం కోసం జరిగే పోరాటాన్ని పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తారు, మనం కూడా సపోర్ట్ చేస్తాం. కానీ సనాతన ధర్మం కోసం పోరాటానికి ఇక్కడ ముఖ్యమంత్రులని లేదు
రాజకీయ నాయకుడిని కలవటానికి ఉన్న సంబంధం ఏంటి? అంటే ఒకటి మనం చూసుకోవచ్చు, పలు రకాల గుళ్ళ మీద దాడి జరుగుతుంది. గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు? గవర్నమెంట్ ఎందుకు ముస్లిం వ్యక్తులకి అదేవిధంగా క్రిస్టియన్ వ్యక్తులకి అనుకూలంగా మాట్లాడుతున్నారు? కేవలం ఓట్ల కోసమైనా మా హిందువులు పట్టించుకోరన్నట్టుగా ఆమె అయితే ఆవేదనకు గురై ప్రతి ఒక్క రాష్ట్ర సీఎంలు అయితే ప్రశ్నించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగానే ఆ రాష్ట్ర సీఎంలతో కలయిక జరిపి ఇప్పటి నుంచైనా సరే ప్రతి ఒక్క టెంపుల్ మీద దాడి జరగకుండా చూసుకోవాలి అన్నట్టుగా సీఎంలకు అయితే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులను లేదా ప్రధానమంత్రులను కలవాలంటే ఒక ప్రాపర్ వే ఉంటుంది. ఆ ప్రాపర్ వేని ఫాలో కాకుండా కలుస్తానని చెప్పేసి వాళ్ళ ఆఫీసులకు ముందుకు పోయి వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలవకుండా గొడవ చేయటమో, రభస్ చేయటమో లేదా ఆందోళన చేయటమో అనేటువంటి దాన్ని ఏ పద్ధతిలో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇతర అఘోరీలు కానీ సాధువులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజలు కూడా దీన్ని మీరు అనుకోవడానికి అయితే ఏకీభవిస్తున్నారు. ఎందుకంటే ఆమె నానా రభస చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆఫీస్ ముందుకు వెళ్ళి ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా కానీ లేకపోతే ఎటువంటి అప్రోచ్మెంట్ లేకుండా డైరెక్ట్కి వెళ్ళి ఆఫీసుల ముందు శాంతియుతంగా ధర్నా చేయడం అనేది చాలా హాస్యాస్పదమైనది. ఎందుకంటే డెఫినెట్గా ఒక ఎవరైతే పొలిటీషియన్ కావచ్చు లేకపోతే సెలబ్రిటీని కలిసే ముందు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తారు. బట్ ఏమైతే మాత్రం అలా కాకుండా ఆఫీసుల ముందు వెళ్ళి ధర్నాలు చేపట్టడం లేకపోతే శాంతియుతంగా ఆ కారులో కూర్చొని పూజలు చేయడం వంటి జరుగుతున్నాయి. సో దీనివల్ల ప్రజలు కూడా భయపడుతున్నారు. దీనివల్ల ప్రజలు కూడా ఆమె మీద దుర్భాషలు అయితే మాట్లాడడం జరుగుతుంది. ఎవరు అఘోరి, ఎందుకు ఇట్లా నానా బీభత్సం సృష్టిస్తుంది? మనం చూసుకోవచ్చు విజయవాడ మొత్తం ఆ రోజు ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. సో ఒక్క మనిషి వల్ల ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయిందంటే ఎన్నో పనులు ఎన్నో ఆఫీసులకు వెళ్ళి చాలా మంది ప్రజలైతే అక్కడ ఆ రోజు అయితే చాలా ఇబ్బందులకు అయితే గురయ్యారు. సో ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్క సెలబ్రిటీ కావచ్చు లేకపోతే పొలిటీషియన్ కూడా కావచ్చు, సో ఖచ్చితంగా ఇబ్బందులు గురవుతారు. మీరు అన్న ఈ విషయం ప్రతి ఒక్కరు ఏకీభవించే విషయం కార్తీక్. యాక్చువల్గా కారులో హారతులు పట్టడం, అది ఆ మంట కనుక కారు కనుక అంటుకుంటే కారులో ఉన్నటువంటి అఘోరికి ప్రమాదం, కారు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర వాహనాలకు ప్రమాదం, ఆ వాహనాల్లో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులకు ప్రమాదం. ఇలాంటి ఎందుకు చేస్తున్నారు అఘోరి అనేటువంటిది మాత్రం ఆమెకి కౌన్సిలింగ్ కావాల్సిన పరిస్థితి ఉందా? ఆమె మెంటల్ కండిషన్ బాగానే ఉందా? అంటే ఆమె మాట్లాడే తీరు, చేసే పని ఏ రకంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది? అంటే ఒకటి కార్తీక్, మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఆమెకి అంటే కారులోంచి బయట తిరిగితే చాలామంది ఆమెను గుర్తుపట్టి ఆమెనైతే ఒక పిచ్చిదాన్ని చూసినట్టుగా రాళ్ళు వేసి కొడుతున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఆమె ఎక్కడ కనబడితే అక్కడి నుంచి అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకని ఆమె బయటకు దిగకుండా కారులో ఉండి పూజలు చేస్తుంది, కారులో ఉండి దేవునికి నమస్కరిస్తుంది, కారులో ఉండి ఆ మంటలు అయితే వెలిగిస్తుంది. ఆమెకి నేను చనిపోతానా బతుకుతానని కాకుండా సహజంగా అఘోరీల పద్ధతి ఇక్కడే శ్మశానంలో వాళ్ళు ఉంటారు, జనాలు దూరంగా ఉంటారు. ఎందుకంటే జనం వాళ్ళని విచిత్రంగా చూస్తారనే కారణం చేతనో వాళ్ళు వేరే వేషధారణలో ఉంటారు కాబట్టి ప్రజల మధ్యకి రారు, శ్మశానాల్లో ఉండి పూజలు చేసుకుంటారు. కానీ తను మాత్రం ప్రజల మధ్యకు వస్తూ ఉంది, ప్రజల న్యూసెన్స్కి పాల్పడతా ఉంది అనేటువంటిది చాలామంది చేస్తున్నటువంటి ఆరోపణ. ఏమంటారు? ఖచ్చితంగా ఆమె ప్రజల్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అందరూ చూసుకోవచ్చు గత నెల రోజుల కాలం నుంచి ఏ ఛానల్ మన లైక్ యూట్యూబ్ కానీ శాటిలైట్ మీడియా కానీ ప్రతి ఒక్క దాంట్లో అఘోరి అని పేరు అయితే సంచలనంగా మారింది, అదేవిధంగా బాగా హైలైట్గా మారింది. సో ఆమెని రోడ్డు మీదకి వెళ్తే ఖచ్చితంగా జనాలు గుర్తుపట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది. సో డెఫినెట్గా ఆమెను గుర్తుపట్టి కొంతమంది అక్కడ ఆమె మంచిగా వెళ్తే అంతా మంచిగానే ఉంటుంది. కానీ ఆ ప్రజల్లోకి వెళ్ళి ఆఫీసుల ముందు బైఠాయించి, అదేవిధంగా పార్టీ ఆఫీసుల ముందు అట్లా బైఠాయించి, లేకపోతే పొలిటీషియన్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు అందరూ ఇళ్ళ ముందు బైఠాయించి అలా నానా బీభత్సం సృష్టిస్తూ ఉండండి. ట్రాఫిక్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆగిపోవడం చూసి చాలా మంది ప్రజలు కూడా ఆమె మీద ఆగ్రహానికి గురవుతున్నారు. కార్తీక్, గుజరాత్ ముఖ్యమంత్రి ఆమెను కలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గుజరాత్ ముఖ్యమంత్రి కూడా సేమ్ బీజేపీ హావభావాలు కలిగిన వ్యక్తి, అదేవిధంగా బీజేపీ ముఖ్యమంత్రి ఆయన. సో డెఫినెట్గా కలిసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పార్టీ మొత్తం సనాతన ధర్మం కోసం, అదేవిధంగా హిందూ మతం కోసం అయితే ముందుంటూ నడిపిస్తూ ఉంటారు కాబట్టి సో డెఫినెట్గా కలిసే అవకాశాలు అయితే 100% ఉండొచ్చు కార్తీక్. ఓకే, చూద్దాం గోపి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.